బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ కేసులో నేడు కోర్టు తీర్పు రానుంది. వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్లపై ముగిసిన ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. ఇవాళ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు కేసుపై తీర్పు వెలువరించనుంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడిపై ఫిర్యాదు చేసిన ఆపరేటర్ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు రావడంతో వంశీపై కేసు నమోదైంది. సత్యవర్ధన్ సోదరుడు కోటి విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. తన సోదరుడు సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ అనుచరులు బెదిరించడం వల్లే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు వెనక్కి తీసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టడంతో పలు కీలక ఆధారాలు లభించాయి. సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ అనుచరులు ఆటోలో తీసుకెళ్తున్న సీసీ ఫుటేజ్ కెమెరా వీడియోలు పోలీసులకు లభ్యమయ్యాయి. వల్లభనేని వంశీ కేసులో నేడు కోర్టు తీర్పు రానుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, మేము చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించిన కస్టడీ పిటిషన్, అలాగే హెల్త్ కు సంబంధించి అంటే జైల్లో అతను పడుతున్న ఇబ్బందులు, జైల్లో ఆహారము, ఇంటి నుంచి వచ్చే ఫుడ్, బెడ్ తదితర అంశాలకు సంబంధించి కూడా విజయవాడ ఏసీబీ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో ఈరోజు విచారణ జరగబోతోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఇరు వర్గాల వాదనలు కూడా న్యాయమూర్తి వినటం జరిగింది. అయితే తీర్పుని ఈ రోజు వెలువరిస్తామని చెప్పింది. అయితే వంశీ కస్టడీ పిటిషన్ పై ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కోర్టులో పోలీసులు బలంగా కూడా ఆధారాలు అనిపించారు. ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ వంశీ నివాసంలో లిఫ్ట్, ఆ తర్వాత ఆ వంశీ అనుచరులు ఆయన ఆటోలో తీసుకెళ్తున్న విజువల్స్, అలాగే కోర్టు తీసుకొస్తున్న సమయంలో బ్లాక్ స్కార్పియో వాడిన విజువల్స్, వీటన్నిటిని కూడా కోర్టులో పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ బేస్ లో దీంట్లో చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు. సత్యవర్ధన్ ని చంపటానికే దాదాపుగా వంశీ ఆయన అనుచరులు ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగానే వంశీని కస్టడీకి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా న్యాయమూర్తి ఎదుట పోలీసులు తన వాదనని బలంగా వినిపించారు. అయితే ఈ కేసులో వంశీకి ఎటువంటి సంబంధం లేదు, కావాలనే పోలీసులు రాజకీయ కక్షతో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వంశీ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. అయితే ఇరు వర్గాల వాదన న్యాయస్థానం కస్టడీ పిటిషన్ పై ఈ రోజు తన తీర్పును వెలువరించే అవకాశం కనిపిస్తోంది. అలాగే హెల్త్ కు సంబంధించి ఏదైతే జైల్లో అతని కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడో దానికి సంబంధించి పడుకోవడానికి బెడ్, అలాగే ఇంటి నుంచి భోజన సౌకర్యం కలిగించాలని చెప్పి చెప్పడం, అలాగే హెల్త్ కు సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ డాక్టర్లకి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికను ఈ రోజు ఉదయం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నానికి 2 పిటిషన్లకు సంబంధించి, ఇటు హెల్త్ కు సంబంధించి అటు కస్టడీకి సంబంధించి 2 పిటిషన్లకు సంబంధించి కూడా న్యాయస్థానం తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.